సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఒక్క నిమిషం అండి. కనకరావు గారు మీకు నేను అవకాశం కాదండి, మీరు రాసుకోండి, మీకు అవకాశం ఇస్తానని చెప్పండి. టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. మీకు నేను అవకాశం ఇచ్చాను, ఫస్ట్ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు రాసుకోండి, మీకు నేను ఇస్తాను, ఎక్కువ సమయమే మీకు నేను ఇస్తాను, మీరు చెప్తారు కానీ మీ టర్న్ వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడితే అది ఎవరికి రిజిస్టర్ అవ్వదు. తాడేపల్లి ప్యాలెస్ టచ్ చేస్తే ఏంటి చూపిస్తా అంటే మమ్మల్ని చేతకాలం అనుకుంటారా ఏంటి చూపించేది? మీరు ఏమి చూపించరు, మీరు ఒంగోలు చూసుకోవాల్సింది తప్పితే మరి పౌరుషంగా మాట్లాడే స్థాయికి మమ్మల్ని తీసుకెళ్ళబాకండి. మీరు గౌరవం తప్పి మాట్లాడేది మీ ఓపెనింగ్ వర్డ్స్లోనే, అందుకనే మేము మీకు రిటార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు గౌరవంగా మాట్లాడినట్టయితే మేము కొడాలి నానికి అనారోగ్య సమస్య కన్సిడర్ చేయండి అంటే వెళ్ళమనండి హైకోర్టుకి. అటు తెలంగాణ హైకోర్టుకి కానీ ఇటు ఆంధ్ర హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ వెళ్ళమనండి. ఆ కారణాలు చూపించమనండి. ఏ కోర్టు కాదండు. లుక్అవుట్ నోటీసులు ఎందుకు ఇస్తారంటే దొంగతనంగా, అనారోగ్యం కారణంతో దొంగతనంగా పారిపోయే ప్రయత్నాలు చేసేవాడిని. నిజమైన కారణాలు ఉంటే ఖచ్చితంగా అతనికి పర్మిషన్ వస్తాయి. ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు దొంగతనంగా పారిపోయే ప్రయత్నం దొరకలా, తర్వాత ఇంకొకటి ఎవడో దొరకలా విమానాశ్రమంలోనే లెక్కర్ స్కామ్ లో. ఆ రకమైన ప్రయత్నాలు చేయడం లుక్అవుట్ నోటీసులు. లుక్అవుట్ నోటీస్ వల్ల పంపలే మనకు. మీరు నిజంగా సహేతుమైన కారణం, అనారోగ్య కారణం ఉంటే మెడికల్ రిపోర్ట్ తీసుకెళ్లి కోర్టులో వేయండి. ఖచ్చితంగా మీకు సానుకూల తీర్పు వస్తుంది. కాబట్టి ఆ ఏడుపులు ఇక్కడ మా దగ్గర ఏడవబాకండి, ప్రజల ముందు ఏడవబాకండి. ఎంతసేపు సానుభూతి 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 సానుభూతి, ఏం తిక్కుమాలి సానుభూతి? ఎన్నాడు బతుకుతారు? ఈ రాజకీయ పార్టీ నడుపుతారు. కాబట్టి కక్ష రాజకీయాలు ఉందా చెప్పాను లిస్టు, అవి కక్ష రాజకీయాలు. సుధాకర్ ఏమడిగాడు? కరోనా టైంలో మాస్క్ అడిగాడు. పిచ్చోని చేసి రోడ్డు మీద పెట్టి పోలీసులతో ఏ రకంగా బిహేవ్ చేశారు మీరు? అచ్చే ఇప్పుడు బాలకోట గారు చెప్తారు దళితుల మీద ఏ రకమైన జరిగింది దాని మీద. నేను చెప్పడం బాగోదు కానీ ఆయన చెప్తే సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే కనకరావు గారు కూడా ఆ వర్గానికి చెందిన వాడే, కానీ ఏనాడు కూడా ఆయన గడవెత్తలేదు. మా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఉన్నతంగా ఉన్నాడు, కానీ ఎటువంటి వాడైనా కానీ అందులోకి వెళ్తే ఏదో రకంగా తయారవుతాం అన్నట్టుగా ఇప్పుడు మా కనకరావు కూడా ఆ వాసన అబ్బింది. మేమేం చేయలేము. ఒకటి బట్టి గుర్తుపెట్టుకో కనకరావు, నువ్వు చేసిన ఏదో పనులే నీకు కొడతాయి. అది మన పూర్వీకులు ఏమైనా అంటే వచ్చే జన్మలు అనేవాళ్ళు కాదు, ఈ జన్మలోనే ఈ తరంలోనే నీకు స్పాంటేనియస్ కూడా కొడతాయి. ఒక్కొక్కసారి దేవుడు నమ్మాను, ప్రజలు నమ్మాడు. ప్రజలు మీ వాడిని నమ్మలేదు. దేవుడు కూడా రివర్స్ స్క్రిప్ట్ ఇచ్చాడు, 11 పడిపోయాడు. కాబట్టి మధ్యలో చెక్కులు తెలియదులే, మధ్యలో చెక్కులు ఉండడానికి మేము గుర్తుపట్టలేకపోయాం. మధ్యలో చెక్కులు లాంటి చంద్రబాబు గారు ఉన్నారని చెప్పేసి దుష్ట శక్తి మేము గమనించలేకపోయాం. దేవుడు ప్రజలు బాగానే ఉన్నారు, మధ్యలో ఈ దుష్ట శక్తి మేము గమనించలేదు. సార్ మాకు రాష్ట్రము, రాష్ట్ర అభివృద్ధి గుర్తుందని ఈ భాషా పాండిత్యము, ఈ యొక్క నోటి విరోచనాలతో మాకు పని లేదు. మాకు రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. దానికోసం మేము చేస్తాక మీరు చంద్రబాబు నాయుడు చేసింది అక్రమ అరెస్టు. అక్రమ అరెస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు తల్లి గురించి లోకేష్ గారు తిట్టలేదండి, తిడితే అతను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న పెట్టి మాట్లాడలేదండి. వాళ్ళతో కలిసి ఈ రోజు మాట్లాడండి. ఏం మాట్లాడు? పెద్దవాళ్ళు మీరు, వయసు నాకంటే పెద్దవాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు మీరంతా ఒకటి అయిపోయి మీ సింగిల్ గా పోటీస్తే శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ప్రజామధ్య తెలిసిపోయింది. సరే సరే ఓకే ఓకే మాట్లాడు, నేను ఇస్తాను. మీ పీసీఆర్ కూడా ఏంటి వయసు కూడా సానుభూతి ఉంటుంది. కనకరావు గారు నేను ఇస్తాను, వెయిట్ చేయండి. 1-1 పెట్టండి ఆయనకి, 8-9 ముద్దాయిగా 37వ ముద్దాయిగా పేరు చంద్రబాబు నాయుడిని మీరు పెట్టి ఊళ్ళో మెమోలో ఇచ్చి చూపించి తర్వాత అతను ముద్దాయికి చూపించి కోర్టు దగ్గర ప్రజెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎఫ్ఐఆర్ కార్డు నా పేరుతో చూపించమని అడిగారు, చూపించలేకపోయారుగా మీరు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అట్లా చేయటం కదా. ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా మీ మీద కేసులు వస్తే మీరు హైకోర్టు, సుప్రీంకోర్టుకి ఇల్లు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే అవకాశాలు సంపూర్ణంగా ఇస్తున్నాం కదా. అర్ధరాత్రి ఎత్తుకుపోవటాలు లేదు, గోడలకు ఎత్తుకుపోవటాలు లేదు, బట్టల మార్చుకోవడం ఎత్తుకుపోవటాలు లేవు కదా. ఆఖరికి మీ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా తీరిక బట్టలు మార్చుకొని 2 గంటలు లేట్ చేసా కదా వచ్చారు కదా. వల్లభనేని వంశీని కూడా అట్లా తీసుకొచ్చాం కదా. కాబట్టి అక్రమ అరెస్టులు మా దాంట్లో అంత రూల్ ఆఫ్ లా ఉంటుంది.
రూల్ ఆఫ్ లా ప్రకారం మళ్ళీ మీ జగన్ రెడ్డి కూడా అనుమానం ఉంటే వెళ్ళమనండి, హైకోర్టుకి వెళ్ళమనండి, సుప్రీంకోర్టుకి వెళ్ళమనండి. అనుమానం ఉంటేనే, మీ ఓడికి అనుమానం లేదు ధీమాగా కూర్చోమనండి. ఇంత మటుకు మీ జగన్ రెడ్డి పేరు అక్కడ ముద్దాయికి రాలేదే లెక్కర్ స్కామ్ లో. అనుమానం నీడలో ఆయనకు వచ్చినాయి, అందుకనే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏమయ్యాడు, మళ్ళీ ఇంకోసారి జోకర్ అయ్యాడు. ఓకే, రైట్ అంతకు మించి ఏమీ లేదు. రైట్ రైట్ ఓకే. బాల్కోటి గారు చెప్పండి. ఏంటండి ఈ అరెస్టులు ఇవి? నీ ఏడాది పాలనలో చాలా దారుణాలు జరుగుతున్నాయట. మనుషులు చనిపోతున్నామన్నా సరే ఎక్కడ జాలి దయ కానీ చూపించట్లేదట. ఇంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్లోని కూటమి పాలన? వర్మ గారు నమస్తే. మీకు ముగ్గురు మిత్రులకి, పెద్దలు శాంతి ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు, మీకు తెలుసు